అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం శీతాకాల సమావేశాలు నిర్వహిస్తున్నాము. గౌరవ శాసన సభ్యులందరూ సభా సమయాన్ని వృధా చేయకుండా మీరంతా ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని, మీలో మీరు ద్వేషించుకోకుండా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ముందుగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ప్రముఖ నటీనటులు మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు గారి మృతి పట్ల, మరో ప్రముఖ నటీనటులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఘట్టమనేని కృష్ణ గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అందరూ ఒక నిమిషం మౌనం పాటించాలని కోరుచున్నాను. ఈ సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ గవర్నర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ స్పీకర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్ష నాయకులకు, శాసనసభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 13,38,575 కోట్లతో ఈ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీనిలో వ్యవసాయానికి 43,052 కోట్లు కేటాయించడం జరిగింది. విద్యారంగానికి 24,620 కోట్లు, ఎస్సీ సబ్ ప్లాన్ కింద 18,518 కోట్లు, వైఎస్ఆర్ పెన్షన్స్ కానుక కింద 18,000 కోట్లు కేటాయిస్తున్నాం. ఎక్కువ భాగం పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుంది. రహదారులు, ప్రాజెక్టు నిర్మాణాల కోసం ప్రస్తుత ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ముందుగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. నేను గతంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి అన్ని వర్గాల సమస్యలను నేను చూశాను, నేను విన్నాను. వాటిని నవరత్నాల రూపంలో నా ప్రభుత్వం అమలు చేస్తుంది అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. అనేక సమస్యలు ఉన్న అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎటువంటి రాజీ లేకుండా సంక్షేమ ఫలాలు అందరికీ అందజేస్తున్నాం అధ్యక్ష. గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం అధ్యక్ష. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి 5 లక్షల ఉద్యోగులను నియమించాం. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 13,000 రూపాయలను తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నాం. 1 నుండి 10 తరగతుల వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం అధ్యక్ష. 8వ తరగతి నుంచి సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాం. మన రాష్ట్రంలో చదువుతున్న పిల్లలందరికీ జగనన్న విద్య కానుక అందజేస్తున్నాం. మన బడి నాడు నేడు ద్వారా పాఠశాల రూపురేఖలే మార్చేస్తున్నాం. మన రాష్ట్రంలో రైతులందరికీ రైతు భరోసా ద్వారా 13,500 రూపాయలు అందజేస్తున్నాం. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మరియు టైలర్లకు కూడా ఏటా 10,000 రూపాయలు అందజేస్తున్నాం. వృద్ధులకు, వితంతువులకు నెలవారీ పెన్షన్ 2,500 రూపాయలను అందజేస్తున్నాం. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందజేస్తున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం అధ్యక్ష. మన రాష్ట్రానికి 3 రాజధానుల నిర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాం. కులం చూడం, మతం చూడం,
పార్టీ చూడడం, రాజకీయాలు చూడడం, అందరికీ సమాన న్యాయం, సమాన ప్రతిఫలం అందజేస్తామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు పిడి గణేష్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష ధన్యవాదాలు. చూడండి ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న జగన్ పాలన లేక రాక్షస పాలన అని అడుగుతున్నాను. ప్రజల నెత్తిన అధిక పనులు వేసి బాధుడు ప్రభుత్వంగా మార్చేశారు. ప్రత్యేక హోదాని పక్కనే పెట్టారు. పోలవరం ప్రాజెక్టు గాలికి వదిలేశారు. అధ్యక్ష, రాష్ట్రంలో రోడ్లు వర్షానికి పాడైపోయినా పట్టించుకోవడం లేదు. నర్సింగ్ పేరుతో పాఠశాలను మూసివేశారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. రాజధాని అమరావతి అభివృద్ధి చేయడం లేదు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చేయాలి. అధ్యక్ష, మేము తప్పకుండా అధికారంలోకి వస్తాము. ప్రజల సమస్యలు తీరుస్తాము. అధ్యక్ష, ధన్యవాదాలు. మరో ప్రతిపక్ష అధ్యక్షుడు వి నవీన్ కుమార్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, మీరు మా నాయకుడు మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాం అంటారు. ఎవరొద్దన్నారు? మీరు కూడా చేసుకోండి. మా నాయకుడు విడాకులు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మా నాయకుడిని ప్యాకేజ్ స్టార్ అంటారు. మా నాయకుడు ఎప్పుడు పవర్ స్టారే. మా నాయకుడు ఎవరి దగ్గర ప్యాకేజీ తీసుకున్నారో చెప్తారా మీరు? మేము జనంలో నుండి వచ్చాం, జనంలోనే ఉంటాం. మా నాయకుడు ఒక్కడైనా 100 మందితో సమానం. అధ్యక్ష, మీరు మారరు. ఇంకా 3 రాజధానులు అని కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఒక్కటే రాజధాని. మేము అధికారంలోకి వస్తాము. ఆంధ్రప్రదేశ్కి అమరావతిని రాజధాని చేస్తాం. అందరి పని అప్పుడు చెప్తాం. అధ్యక్ష, మనల్ని ఎవరు ఆపేది? ప్రతిపక్షం నుండి డి లిఖిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, మా రాష్ట్రంలో విద్యా సంస్థ చాలా గందరగోళంగా ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. విద్యారంగాన్ని గడిన పెట్టడానికి ఏం చర్యలు తీసుకోవాలో విద్యాశాఖ మంత్రి చెప్పాలి. అధ్యక్ష, లేని విధంగా అన్ని పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తున్నాం. పాఠశాల తెరిచిన వెంటనే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందజేస్తున్నాము. జగనన్న గోరుముద్ద ద్వారా చాలా రుచికరమైన స్వచ్ఛమైన భోజనాన్ని అందజేస్తున్నాము. కళాశాలలో చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నాము. జగనన్న వసతి దీవెన ద్వారా అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. 8వ తరగతి నుంచి సిబిఎస్ఈ సిలబస్ అమలు చేశాము. 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందజేస్తున్నాము. 10వ తరగతిలో 11 పరీక్ష పేపర్లను 6కు తగ్గించాము. నాడు నేడు ద్వారా పాఠశాలలో రూపురేఖలు మారుస్తున్నాము. ఉపాధ్యాయులకు సంక్రాంతి కానుకగా ప్రమోషన్ ఇస్తాం. బదిలీలు చేపడతాం. అధ్యక్ష, ఎల్ దీప్త గారిని ప్రశ్నించవలసిందిగా కోరుచున్నాం. పర్యాటక శాఖ మంత్రి గారు, మీరు రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మీరు తీసుకునే చర్యలు ఏమిటో చెప్పండి. ప్రజలకు సేవ చేయడానికి జబర్దస్త్ కు వెళ్లకుండా గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిశీలిస్తున్నాం. అధ్యక్ష, అలాగే గత అసెంబ్లీలో రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి అసెంబ్లీలో చూస్తే మీరు నన్ను ఇదే ప్రశ్న అడిగి ఉన్నారు. అధ్యక్ష, మీరు నేను చేసే అభివృద్ధి చూడాలి. బయట నా కోసం మాట్లాడుకునే మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. అధ్యక్ష, మేము చెప్పిందే చేస్తున్నాము అన్న మాట మీద నిలబడతాము. అధ్యక్ష, ఏది ఏమైనా 175కి 175 సీట్లు. అధ్యక్ష, మీరు మూటా ముళ్ళు సర్దుకొని పక్క రాష్ట్రం పోవాలి. అధ్యక్ష, ప్రతిపక్షాల డ్రామాలు చూస్తుంటే అధ్యక్ష నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అధ్యక్ష,
ఎవడు పడితే వాడు వచ్చి నా అడ్డ అంటే అధ్యక్ష ఊరుకోవడానికి ఇది మీ గడ్డ కాదు అధ్యక్ష, మా జగనన్న అడ్డ. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది అధ్యక్ష, మీలా ఎప్పుడు గుంపుగా రాదు. ధన్యవాదాలు అధ్యక్ష. క్షీణించింది అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో చాలా దారుణంగా సమస్యలు రాజ్యం వెళుతుంది అధ్యక్ష. అధ్యక్ష, నేను అడుగుతుంది ఏంటంటే మన రాష్ట్రంలో అసలు హోంశాఖ మంత్రి ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో కంటే నేడు ఎన్నో రెట్లు శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. ఏం మెరుగుపడ్డాయి అధ్యక్ష? మౌత్ దగ్గర పెట్టుకో. తెలుగు మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు చాలా పెరిగిపోయాయి. రాష్ట్రంలోని ఎక్కడ చూసినా మా కార్యక్రమంపై అన్యాయంగా దౌర్జన్యాలు చేస్తున్నారు. కనీసం మా సమావేశాలు పెట్టుకోవడానికి అనుమతి లేవని తిరస్కరిస్తున్నారు. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలు. ఆయన కాలంలోనే కార్యకర్తలందరూ రౌడీల్లా చలామణి అయ్యారు. మా కాలంలో దిశ చట్టాన్ని తీసుకొచ్చాము. మహిళల కోసం దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాము. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సత్వరమే న్యాయం చేస్తున్నాం. అధ్యక్ష, ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో చెప్పాల్సిందిగా కోరుచున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా కింద ప్రతి ఏటా 13,500 రూపాయలు జమ చేస్తున్నాం. రైతులకు అందుబాటులో 1,512 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు తక్కువ ధరకే అందజేస్తున్నాము. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 6,000 రూపాయలు అందజేస్తున్నాం. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా బ్యాంకుల నుంచి అప్పులు ఇప్పిస్తున్నాము. అన్ని ప్రాంతాలకు సాగునీటిని అందజేస్తున్నాము. అధ్యక్ష, ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. మన రాష్ట్రంలో క్రీడాభివృద్ధి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో క్రీడా శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను. జిల్లా స్థాయిలో మన క్రీడా పోటీలు నిర్వహించడానికి మైదానాలు సరిపోవడం లేదు. అలాగే ఆడపిల్లలు ఆడటానికి ఎంతో కష్టపడుతున్నారు. తమ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవడం వలన వాళ్ళు వెనకబడిపోతున్నారు. అందుకే ఈ మాటని నేను ఈ విషయం మీ సభలో చెప్తున్నాను. ఇంకా క్రీడాకారులు ఈ పోటీలు ఇంకా మరెన్నో గెలిచి పై స్థాయికి ఎదిగి గోల్డ్ మెడల్స్ తెచ్చి మనకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మన రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య స్థితిగతుల సంక్షేమంపై మీరు తీసుకునే చర్యలు చెప్పవలసిందిగా ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో శిశు మరణాలు చాలా తగ్గాయి. అధ్యక్ష, మేము గ్రామాన్న వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నాం. దాని ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి అనారోగ్య సమస్యలు తెలుసుకుని వైద్య సాయం అందజేస్తున్నాం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రతి పేదలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందజేస్తున్నాం. అధ్యక్ష, మరియు ఉద్యోగులందరికీ EHS ద్వారా ఉచిత వైద్యం అందజేస్తున్నాం. మరియు బడి పిల్లలందరికీ ప్రతి 6 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నాం. ప్రతి గురువారం బడి పిల్లలందరికీ ఐరన్, ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అందజేస్తున్నాం. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులైన స్పీకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేస్తూ జనగణమనతో ప్రారంభాన్ని ముగిస్తుంది. शुभाशिष मागे गाहे तव जय